హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో మాట్లాడబోతున్నాం పాన్ కార్డ్ 2.0 గురించి. దీన్ని నరేంద్ర మోడీ గారు అయితే ఆమోదం తెలిపారండి. దీని ద్వారా పాన్ కార్డ్ 2.0కి ఒక క్యూఆర్ కోడ్ అనేది అటాచ్ అయ్యి వస్తుందండి. దీనివల్ల హై సెక్యూరిటీ మరియు ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చండి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేయండి, తర్వాత ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఇలాగైతే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదండి, చాలా ఈజీగా కింద ఇక్కడ కనబడుతున్న పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక 50 రూపీస్ అనేది పే అయితే చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ కార్డ్ అనేది ఫిజికల్గా మీ యొక్క ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. దానికోసం 50 రూపీస్ అనేది ఫిజికల్ పాన్ కార్డ్ కోసం అయితే పే చేయాల్సి వస్తుంది. దీని ద్వారా మీకు అప్డేటెడ్ పాన్ కార్డ్ అనేది మీ ఇంటికే వచ్చేస్తుందండి. దీని మీద క్లిక్ చేసి చెక్ బాక్స్ మీద నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అనేది అంటే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి వస్తుందండి. ఈ ఓటీపీ వచ్చిన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అనేది వస్తుందండి, రిక్వెస్ట్ మెసేజ్ అనేది, లేదా అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కింద లింక్ కూడా ఇస్తానండి, అక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు వితిన్ 10 days లోపల అయితే పాన్ కార్డ్ 2.0 దట్ మీన్స్ కొత్త పాన్ కార్డ్ అయితే మీ చేతికి అయితే రావడం జరుగుతుంది ఫిజికల్గా. ఇక గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి తప్పక మన ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.